నిర్మల్ జిల్లా ముధోల్ పట్టణంలోని న్యూ బస్టాండ్ సమీపంలో ఉన్న న్యూ రాజరాజేశ్వర మొబైల్ పాయింట్లో చోరీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర్కు చెందిన ఓర్సా లక్ష్మణ్ షాపులోకి చొరబడి 2 సెల్ ఫోన్లు, 2 బ్లూటూత్ పరికరాలు, ఒక పవర్ బ్యాంక్ను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాపులోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ణి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన సెల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, పవర్ బ్యాంక్తో పాటు 2000 రూపాయల నగదు, ఒక రాడ్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు లక్ష్మణ్పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ముధోల్ సిఐ రవీందర్ నాయక్, ఎస్ఐ బిట్ల పెర్సస్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ముధోల్ పోలీస్ స్టేషన్లో ఒక ప్రాపర్టీ అఫెండర్ను పట్టుకోవడం జరిగింది. అతని పేరు ఒర్సు లక్ష్మణ్. ఇతను బాసర్ నివాసి. ఇతను ప్రీవియస్ అఫెండర్. గతంలో చాలా టెంపుల్ అఫెన్స్లలో చేశాడు. లాస్ట్ టైము బోధన్ రూరల్ పరిధిలోంచి టెంపుల్ అఫెన్స్లో చేసి అక్కడ జైలు పోయి ఒక వారం క్రితం బయటకు వచ్చాడు. అయితే తేదీ 8వ తారీఖు రోజు మధ్యాహ్నం పూట నిర్మల్ వెళ్తాడు. అక్కడ ఒక నైట్ నిర్మల్ రూరల్లో లిమిట్స్లోని ఒక 3 టెంపుల్ అఫెన్స్లలో అఫెన్స్ చేస్తాడు. అక్కడ నుండి ముధోల్ వచ్చేసి ఒక షట్టర్ లిఫ్టింగ్ చేసి ఒక రాజరాజేశ్వర అనే మొబైల్ షాప్లో లోపల ఎంటర్ అయ్యి అక్కడ మనకు ఒక 2 మొబైల్స్, అలాగే ఒక పవర్ బ్యాంకు, అలాగే ఇయర్ ఫోన్స్ని దొంగతనం చేస్తాడు. ఇతని యొక్క సీసీ ఫుటేజ్ను వెరిఫై చేసేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. నేను ముధోల్ ప్రజలకు అందరికీ కోరుకునేది ఒకటి ఏంటంటే, ఖచ్చితంగా మీ యొక్క షాప్స్లలో సీసీటీవీస్ పెట్టుకోండి. అదేవిధంగా ప్రతి షాప్ ఓనర్ కూడా వాళ్ళ షాప్స్ కవర్ చేస్తూ, అలాగే ఆ సీసీ కెమెరాలు ఒకటి రోడ్ సైడ్ విజిబిలిటీ అయ్యేటట్టుగా కవర్ చేయాలని కోరుకుంటున్నాను.